మహిళలతోటి పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. రాజులే పెద్ద పెద్ద చక్రవర్తులే భూస్థాపితం అయిపోయారని చెప్పి చరిత్రలో చదువుకున్నాం. ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా పుస్తకాలు చదువుతాడు బాగా. మూర్తి కూడా పుస్తకాలు బాగా చదువుతాడు. ఆయనకు తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా ఎందుకు ఈ వ్యవహారంలో ఈయన అంత డీప్‌గెళ్ళిపోయాడు. నేను బ్రహ్మచారిణి అని చెప్పి చెప్పుకుంటాడు కదా! అప్పుడు విశ్వామిత్రుడి కథ ఉంటది. విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి పోతే ఇంద్రుడు మేనకను పంపిస్తాడు అక్కడికి. మేనకను పంపిస్తే పోయి ఆయనే ఆమె ట్రాప్‌లో పడిపోయి తపస్సు భంగం చేసుకుంటాడు. ఆ సుఖాలకు అలవాటు పడిపోయి తపస్సును బంద్ చేస్తాడు. అట్లనే ఏండ్లకేండ్లు ఒక 10 ఏళ్ళు అల్లనే ఉంటాడు పాపం. ఆ మాయల్ని ఆ మేనకతోటి సరసాలు చేసుకుంటూ 10 ఏళ్ళు గడిపేస్తాడు. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత గుర్తొస్తది ఆయనకి. అయ్యో! 10 ఏండ్లు అయిపోయినాయి, 10 ఏళ్ళు గడిచిపోయినాయి అప్పుడే. ఇదంతా నేను తప్పు చేసినా అని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటాడు ఆయన విశ్వామిత్రుడు. సేమ్ ఇప్పుడు ఈయన గూడా ఇన్ని రోజులు విశ్వామిత్రుడు ఎంత నిష్టగా ఉండేటోడో అంత నిష్టగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన నిష్ట తప్పిండా తప్పలేదా అని పక్కన పెడితే ఆయన నిష్ట తప్పిండు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఓపెన్ చేస్తే ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూడు ఇవే వీడియోలు. ఈయన మీద సటైర్‌లు, మీమ్స్ మొత్తం అవే కనిపిస్తా ఉన్నాయి. ఇన్ని రోజులు టీవీ5 మూర్తి అంటే చాలా అద్భుతంగా డిబేట్‌లు చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళ లైన్ టీడీపీ లైన్ అదంతా ఉన్నా గూడా కొన్ని మెయిన్ ఇష్యూస్ ప్రజల సమస్యలకు కొన్ని వచ్చేసరికి నిక్కచ్చిగా నిజం వైపు ఉంటాడు, మాట్లాడతాడని ఒక మంచి పేరు ఉంది. అట్లాంటోడు ఎందుకు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలకు పోవాలి? ఎందుకు ఇట్లా పేరు బదనాం చేసుకోవాలి? ఒక స్థాయి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు లైట్ తీసుకుంటారు. కొన్ని మర్చిపోతా ఉంటారు కొందరు. మర్చిపోయి వ్యవహారం చేస్తా ఉంటారు. మనోడు ఏమంటాడులే, మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, మనోడు ఏం పికుతాడులే అని చెప్పేసి అని అనుకునే అదే వస్తది. కానీ ఇప్పుడు ఏమైంది? కంప్లీట్‌గా మూర్తి అనే ఒక ఒక మంచి వ్యక్తి అనే ఉన్న పేరు ఇన్ని రోజులు ఏదైతుందో అది ఇప్పుడు కంప్లీట్‌గా బురదలో కలిసిపోయింది. వైసీపీ వోళ్ళు ఊకుంటారా? ఇన్ని రోజులు నువ్వు ఇన్నేళ్ల నుంచి వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నావు. చిన్న ఛాన్స్ దొరికితే వాళ్ళు ఊకుంటారా? ఊరుకోరు గదా! వాళ్ళే ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో మొత్తం గబ్బు గబ్బు లేపుతా ఉన్నారు. ఏమొచ్చింది దీనివల్ల? ఛానెల్‌కు టీఆర్‌పీ వచ్చింది కావచ్చు గానీ, నీ క్రెడిబిలిటీ పోయింది గదా! అంత సీనియర్ జర్నలిస్ట్ మీరు, అంత ఛానెల్‌కి సీఈఓగా ఉండి గూడా, ఇప్పుడు మీకొచ్చిందేమున్నది దానివల్ల? ప్రజా సమస్యల మీద ఇంత ఇంత ఏమంటారు తీసుకొని, చొరవ తీసుకొని పోయి ఇంటికి పోయి డిస్కషన్‌లు చేసేంత చేయరు. నిజంగానే మీకంతుంటే రాష్ట్రంలో తెలంగాణలో చాలా సమస్యలున్నాయి. మీరు అక్కడ ఆంధ్ర దాకా పోకండి. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లోనే ఉంటారు గదా! తెలంగాణలో చాలా సమస్యలున్నాయి. ఆ మూసీ బాధితులున్నారు, హైడ్రా బాధితులున్నారు. యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళ దగ్గరికి పోండి మీరు. వాళ్ళ ఇంటికి పోండి మైక్ పట్టుకొని. ఈమె ఇంటికి మీరు పోవుడేంది? అక్కడ కూసొని తినుడేంది? వాళ్ళ భర్త వచ్చి ఇంకో ఛానెల్‌లో కూసొని లొల్లి పెట్టుడేంది? ఎందుకు ఇవన్నీ? మూర్తి అంటే మూర్తి ఒక ఒక ఏమంటారు? మూర్తి అనే పేరులోనే అది గొప్ప అర్థం ఉన్నటువంటి మూర్తి పదం. దాన్ని గూడా మీరు ఇట్లా చిల్లర వ్యవహారాల్లో ఎలిపెట్టి ఎట్టిగా ఖరాబ్ చేసుకుంటారు. ఏం ఉపయోగం చెప్పుర్రి?